అందరికీ నమస్తే. నేను మీ రైడ్ విత్ విజయ్. మన ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ నొత్తండి. ఛానల్లో మీరు చూసే ప్రతి ఒక్క వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఆల్రైట్, అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? ఫస్ట్లీ హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. మీ అందరికీ నేను ఒక స్పెషల్ థింగ్ చూపిస్తా. 1 సెకండ్. ఎంతమందికి ఈ ల్యాప్టాప్ గుర్తుంది? మీ అందరికీ గుర్తుందో గుర్తులేదో మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను నేను. ఈ ల్యాప్టాప్ మనం 2021 దివాళీ టైంలో తీసుకుని ఉండే. 2021 or 2020 సరిగ్గా గుర్తులేదు. ఐ గెస్ 2020లో మనం ఉత్తరాఖండ్ రైడ్ చేసినాం కదా. ఐ థింక్ 2020 ఎండింగ్లో మనం తీసుకుని ఉండే ఈ ల్యాప్టాప్ తీసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఎడిటింగ్. ఒక యూట్యూబర్కి, బేసిక్గా ఒక కాంటెంట్ క్రియేటర్కి ఎవ్రీడే బయటికి వెళ్ళి, లైక్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు మీరు చూసిన కెమెరా సోనీ ఆల్ఫా A7C. ఇక్కడ ఒక కెమెరా ఉంది చూడండి, ఇది వచ్చేసి DJI. ఇలాంటి నా దగ్గర 3-4 కెమెరాస్ ఉంటాయి. అండ్ 3-4 కెమెరాస్లో షూట్ చేసి అవన్నీ నేను తీసుకొచ్చి ఇలాంటి ఒక ల్యాప్టాప్లో వేసి దాన్ని ఎడిట్ చేసి మీ దగ్గర దాకా వీడియోలాగా ప్రజెంట్ చేస్తాను. కొన్నిసార్లు మొబైల్ ఫోన్లో కూడా మనము వీడియోస్ రికార్డ్ చేసి మొబైల్ ఫోన్లోనే ఎడిట్ చేయొచ్చు. కానీ లైఫ్లో మనం ఏదైనా నేర్చుకోవాలంటే ఇట్లాంటి ల్యాప్టాప్లోకి వచ్చి ఎడిటింగ్ చేసి, ఎడిటింగ్ టూల్స్ గురించి తెలుసుకుంటే అదొక స్కిల్ కూడా మన లోపల డెవలప్ అవుతుంది. అండ్ ఇలాంటి ల్యాప్టాప్ కొనాలంటే ఆ టైంలోనే చాలా కష్టపడ్డాను నేను. చాలా కష్టపడి ఈఎంఐలా ఒక 16 months 17 months ఈఎంఐ పెట్టుకొని జీరో డౌన్ పేమెంట్లో ల్యాప్టాప్ తీసుకున్నాను. అండ్ మీరే చూడండి, 2020లో తీసుకున్నాను నేను. 21, 22, 23, 24 4 years అయిపోయింది. 4 years అయిపోయింది, ఇంకా ల్యాప్టాప్ నడుస్తుంది. అండ్ నాతో పాటు ఇండియాలో చాలా ప్లేసెస్ తిరిగింది. కానీ ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఈ ల్యాప్టాప్ చేంజ్ చేసే టైం వచ్చింది. మీకు తెలిస్తే చాలా రోజుల నుంచి నేను ల్యాప్టాప్ తీసుకోవాలి అనుకుంటున్నా. అండ్ అలాంటిది ఒక డ్రీమ్ ల్యాప్టాప్ కూడా ఉంది. ఆ డ్రీమ్ ల్యాప్టాప్ కోసం నేను ఎన్నోసార్లు స్టోర్కి వెళ్ళి మాట్లాడినా, డిస్కౌంట్ ఉందా, ఇంకేమన్నా అవుతుందా, లేకుంటే నా పేరు పైన లోన్ వస్తుందా, ఏదైనా పాసిబుల్ వే ఉందా అని చెప్పి. కానీ ఇంతవరకు అట్లాంటి పాసిబుల్ వే దొరకలేదు. దేవుడా, ఇంకెన్ని రోజులు దేవుడా ఆ డ్రీమ్ ల్యాప్టాప్ నా చేతిలోకి రావడానికి? ఓహో దేవుడా, నేను అడిగితే నువ్వు ఇంత ఈజీగా పంపిస్తావా? ముందే తెలిసినట్టు నేను అడిగేటాను కదా. ఎస్, ఇట్స్ హియర్, ద డ్రీమ్ ల్యాప్టాప్, మ్యాక్బుక్ ప్రో. అక్షరాల 2 లక్షల రూపాయల ల్యాప్టాప్. మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఇది ఏసూస్ ల్యాప్టాప్. ఇది A15. ఇది గేమింగ్ ల్యాప్టాప్. చాలా హెవీగా ఉంటుంది. మనతో పాటు అంటే మనం ట్రావెల్ చేసేటప్పుడు మనతో పాటు తీసుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. అండ్ దీనికి కంపల్సరీ పవర్ కావాలి, ఎక్కువసేపు బ్యాటరీ పైన ఉండలేదు. సో ఇది మన కొత్త మ్యాక్బుక్ ప్రో బాక్స్. పదండి ఓపెన్ చేసి చూపిస్తా. అండ్ యాక్చువల్లీ ఈ బాక్స్ మనం ఓపెన్ చేయాలంటే ఇక్కడ నుంచి మనం బెంగళూరు వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి బాక్స్ ఓపెన్ చేసి వస్తాం. పదండి. ఆల్రైట్, కొంచెం ఆగండి. మీకు అనిపించిందా ఇదేంది, ఈ అమ్మాయి ఎవరు, ఈ అమ్మాయి ఎందుకు అన్బాక్స్ చేస్తుంది, మా అన్న ల్యాప్టాప్ అని చెప్పి? సో మన లైఫ్లో చాలా కొంతమంది స్పెషల్ పర్సన్స్ ఉంటారు. అండ్ ఇవాళ రేపు మనము మన ఫ్రెండ్స్ని పోయి 10,000 అడిగితే 500 అడిగినా సరే కొంతమంది ఇస్తారు. అండ్ 10,000 అడిగినాం అనుకోండి, లేవంటారు, ఇవ్వడానికి వెనకకు ముందుకు అవుతారు. కానీ నా ఫ్రెండ్ నన్ను నమ్మి ఈ ల్యాప్టాప్ తన పేరు పైన ఈఎంఐలో తీసుకుంది. అండ్ అంతే నమ్మకంగా నేను ప్రతి నెల ఆ ఈఎంఐ తనకు నేను ఇచ్చేయాలి. ఆల్రెడీ మీరు అన్బాక్సింగ్ వీడియో చూసిరు కదా, నేను ఇక్కడ అన్బాక్స్ చేసి చూపిస్తాను ల్యాప్టాప్ని. సో బెంగళూరు వెళ్ళడానికి అంటే నేను అక్కడికి వెళ్ళి బ్లాగ్ చేయలేదు, ఎందుకంటే నాకు దీని గురించి కన్ఫర్మేషన్ లేకుండే. మ్యాక్బుక్ వస్తుందా రాదా అని చెప్పి 50-50 ఉండే. అందుకే నేను ఏం బ్లాగ్ చేయలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాతనే బ్లాగ్ స్టార్ట్ చేసిన. సో మన మ్యాక్బుక్ ప్రో, ఆహా, ఇక ఈ పేపర్తో మనకు సంబంధం లేదు. 2 లక్షలు పెట్టి మనం ల్యాప్టాప్ కొంటే యాపిల్లో మ్యాక్బుక్ ప్రోది, ఇది 14 inches ల్యాప్టాప్. అండ్ ల్యాప్టాప్తో పాటు ల్యాప్టాప్ మనం చూద్దాం. ఈ కేబుల్ వచ్చింది మ్యాగ్నిఫైయింగ్, మనం దీన్ని పవర్ బ్యాంక్తో కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ అది కాకుండా ఇక్కడ కొన్ని డాక్యుమెంట్స్ వచ్చినాయి. దీనిలో ఏం లేదు, జస్ట్
దీనిలో జస్ట్ స్టిక్కర్స్, ఈ ల్యాప్టాప్ని ఎట్లా ఆన్ చేయాలన్న మాన్యువల్ మాత్రమే ఉంది, మిగతా ఇంకేం లేవు. ఇదంతా చిన్న అట్టడబ్బ మాత్రమే. అండ్ దీని చార్జర్ 70 వాట్స్ చార్జర్ ఇది. 70 వాట్స్ యూఎస్బి టైప్ సి ఛార్జింగ్ అడాప్టర్. సో బేసిక్గా ఇప్పుడు ఈ మ్యాక్బుక్ ప్రో గురించి చెప్పాలంటే ఇది 14 ఇంచెస్ మ్యాక్బుక్ ప్రో. దీంట్లో 18 GB ర్యామ్ ఉంది అండ్ మ్యాక్బుక్ ప్రో లేటెస్ట్ చిప్ M3 Pro చిప్ ఉంది. దీని ప్రైస్ వచ్చేసి మనకి 2 lakhs రూపీస్ పడ్డది. కాకపోతే నేను ఎక్కడైతే స్టోర్లో తీసుకున్నానో బెంగళూరులో తీసుకున్నా. నేను దీన్ని ఈఎంఐలో తీసుకున్నాను అనమాట. అది కూడా నో కాస్ట్ ఈఎంఐ, ప్రతి నెల మనం ఎలాంటి ఇంట్రెస్ట్ కూడా కట్టాల్సిన అవసరం లేదు. అండ్ మనకి టోటల్ కాస్ట్ వచ్చేసి ఈ ల్యాప్టాప్ది 1,90,000 రూపీస్ పడ్డది విత్ స్టోర్ డిస్కౌంట్. అండ్ మనకి ఒక 3,000 రూపీస్ ప్రాసెసింగ్ ఫీ కూడా పడ్డది. అంటే 1,95,000 రూపీస్కి మనకి ఈ ల్యాప్టాప్ వచ్చింది. ది మోస్ట్ పవర్ఫుల్, మోస్ట్ అడ్వాన్స్ అండ్ మోస్ట్ లేటెస్ట్ ల్యాప్టాప్. దీనిపైనే ఇప్పుడు మన క్రియేటివిటీ అంతా చూపిస్తాం మనం. ఎందుకంటే చాలాసార్లు చాలా ప్లేస్లలో నేను ఏమైనా చేయాలనుకుంటే, ఎడిట్ చేయాలనుకుంటే అక్కడిదక్కడనే నేను ఆ ల్యాప్టాప్లో చేయలేకపోతున్నా. అండ్ మనం ట్రావెల్ చేసేటప్పుడు మనతో పాటు ఎంత కాంపాక్ట్ ల్యాప్టాప్ ఉంటే అంత ఈజీగా మనం ట్రావెల్ చేయొచ్చు. సో ఇదన్నమాట కంప్లీట్ ల్యాప్టాప్ స్టోరీ. హోప్ఫుల్లీ మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నా ఈ చిన్న స్టోరీ. ఎందుకంటే మీరు నాతో పాటు చాలా రోజుల నుంచి అసోసియేట్ అయి ఉన్నారు. అండ్ నా లైఫ్లో ఏదైనా కొత్తగా జరిగినా, ఏదైనా హ్యాపీగా జరిగినా మీ అందరితో షేర్ చేసుకోవడం నాకు చాలా చాలా ఇష్టం. సో ల్యాప్టాప్ని పక్కకు పెట్టేస్తే ఈరోజు ఇంకో ఇంపార్టెంట్ విషయం ఉంది. ఈరోజు మనం ఇక్కడ నుంచి లదాఖ్కి బయలుదేరుతున్నాం. దానికి ప్యాకింగ్ కూడా చేయాల్సి ఉంది. పదండి దాని ప్యాకింగ్ స్టార్ట్ చేద్దాం. ప్యాకింగ్లో ఫస్ట్ పార్ట్ ఏంటంటే ఆల్వేస్ మన కెమెరాస్. సో మనం ప్రతిసారి మనం ఇక్కడ సైడ్ నుంచి మోటార్ సైకిల్ మీదనే వెళ్ళిపోతాం కాబట్టి ఇవన్నీ మన మోటార్ సైకిల్ పైన ఉంటాయి. కానీ ఈరోజు మనం ఫ్లైట్లో వెళ్తున్నాం కాబట్టి ఫ్లైట్లో ఎంత ఈజీగా మనం ప్యాక్ చేసి పెడితే అంత ఈజీగా మనకి తీయడానికి సెక్యూరిటీ చెకింగ్లో ఈజీగా ఉంటుంది. ప్లస్ మనకి యాక్సెసిబుల్గా ఉంటుంది. దీనిలో చూడొచ్చు Insta360 కెమెరా ఉంది. ఇది Insta360 అండ్ అన్నీ కాంపాక్ట్గా పెట్టిన. ఇది మన GoPro Hero 9. దీనిలో మోటో బ్లాగ్ చేస్తాను నేను. ప్రాబబ్లీ దీనిలోనే చేస్తా, లేకుంటే ఈ కెమెరా ఉంది కదా మన DJI Action 3, ఈ కెమెరాలోనే చేస్తా. అండ్ ఇది కాకుండా నేను బ్లాగ్ చేయడానికి కెమెరా. బేసికలీ మోస్ట్ ఆఫ్ ది బ్లాగ్స్ నేను ఈ మధ్య దీనిలోనే షూట్ చేస్తున్నా. ఇది Insta360 Ace Pro కెమెరా. ఇది వన్ ఆఫ్ ద అడ్వాన్స్ కెమెరా అనమాట. దీంట్లో AI టెక్నాలజీ ఉంటుంది. చలో ఇవన్నీ పెట్టేసిన. అండ్ నాకు కావాల్సిన మైక్స్, యాక్సెసరీస్ మిగతా అన్ని ఇక్కడ ఉన్నాయి. ఇంకా కొన్ని ఎక్కడన్నా ఏమైనా అత్యవసరం అంటే ఎక్కడన్నా అవసరం వచ్చే ఉంటాయి కదా, అవన్నీ ఈ బాక్స్లు ఉన్నాయి. ఇది ఒక మైక్ కూడా దీనిలో పెట్టేసి. ఇది ఆడియో అడాప్టర్ GoProది. సో ఇది నా కెమెరా సంసారం అనమాట. బేసిక్గా హైదరాబాద్ నుంచి కానీ ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఎక్కడి నుంచి అయినా సరే మనం లదాఖ్ వెళ్తే దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంది, మనం ఒకవేళ బైక్ పైన వెళ్తే ఎలా వెళ్ళాలి, అండ్ ఒకవేళ మనం ట్రైన్లో కానీ బస్లో కానీ లేదంటే ఫ్లైట్లో వెళ్తే మనతో పాటు ఏమేమి తీసుకెళ్ళాలి అన్న దాని గురించి ఒక చిన్న చెక్ లిస్ట్ లాగా చెప్తా. అది నోట్ చేసుకోండి. ఫస్ట్లీ మనం బైక్ పైన వెళ్తే మన బైక్ది ఆర్సీ ఉండాలి. ఒకవేళ మన బైక్ మన పేరు పైన లేకపోతే దాని ఒరిజినల్ ఆర్సీ కార్డు ఉండాలి. ప్లస్ ఎవరిదైతే పేరు పైన ఉందో వాళ్ళ ఆధార్ కార్డ్ మన వెంబడి ఉండాలి. ఒక ఫోటో కాపీ ఉంటే సరిపోతుంది. అండ్ బైక్కి సంబంధించిన డాక్యుమెంట్స్ లైక్ ఇన్సూరెన్స్, పొల్యూషన్, మనకు సంబంధించిన డాక్యుమెంట్స్, మనం బండి నడిపిస్తే మన డ్రైవింగ్ లైసెన్స్ అనేది మన దగ్గర ఉండాలి. ఫోటో కాపీస్ పెట్టుకోండి అండ్ ఒరిజినల్స్ కూడా పెట్టుకోండి. ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు ఫోటో కాపీస్ మాత్రమే చూపెట్టండి. ఒరిజినల్ కావాలనుకుంటే దూరం నుంచి ఇలా చూపెట్టండి, ఇది ఒరిజినల్ అని చెప్పి చెక్ చేసుకోమని మళ్ళీ తీసేసుకోండి. ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని ప్లేస్లలో కావాలని చెప్పి మనల్ని స్కామ్ చేయడానికి ట్రై చేస్తారు. సో బైక్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవి. చాలామంది నన్ను ఏమడుగుతారంటే లదాఖ్ వెళ్ళడానికి హెల్త్ సర్టిఫికేట్ కావాలా, హెల్త్ సర్టిఫికేట్ ఏమైనా తీసుకోవాలని చెప్పి. లదాఖ్ వెళ్ళడానికి మనం హెల్తీగా ఉంటే చాలు. అండ్ మనం హెల్తీగా ఉన్నామన్న విషయం మనకు తెలిస్తే చాలు. ఎవరికి హెల్త్ సర్టిఫికేట్ చూపెట్టాల్సిన అవసరం లేదు, ఇంకా ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం లేదు. అండ్ లదాఖ్ కోల్డెస్ట్ ప్లేస్ కాబట్టి అండ్ ఎక్స్ట్రీమ్ వెదర్, ఎప్పుడు వెదర్ ఎట్లా ఎక్స్ట్రీమ్ అవుతుంది అన్నది మనకు తెలియదు. సో దానికోసం మనం ప్రిపేర్ అయి ఉండాలి. సో ఇక్కడంటే మనం సింపుల్గా ఇట్లా టీషర్ట్స్ ఇవన్నీ వేసుకుంటే నడుస్తుంది. కానీ అక్కడికి వెళ్తున్నప్పుడు కంపల్సరీ మన దగ్గర ఒక జాకెట్ ఉండాలి, చలి నుంచి ప్రొటెక్ట్ చేయడానికి. వీలైతే ఇంకా చలి ఎక్కువ పెరిగితే మనకు చలి తట్టుకోలేకపోతే లోపల వేసుకోవడానికి ఇన్నర్ థర్మల్స్ పెట్టుకోవాలి. అండ్ ఒకవేళ మనం మోటార్ సైకిల్ రైడ్ చేస్తే మనతో పాటు కంపల్సరీ రైడింగ్ గేర్, హెల్మెట్, గ్లౌస్, రైడింగ్ ప్యాంట్స్ అండ్ షూస్ తీసుకెళ్ళండి. అండ్ వీలైతే సాక్స్ కూడా ఏవైతే ఉంటాయో -డిగ్రీ సాక్స్ ఉంటాయి అవి వేసుకోండి. అవి వేసుకుంటే షూ వేసుకున్న తర్వాత మనకి చలి అనేది పెట్టదు. అండ్ గ్లౌస్ కూడా మన దగ్గర ఒకవేళ వింటర్ గ్లౌస్ ఉంటే ఇంకా బాగా పనిచేస్తాయి. కానీ కొన్నిసార్లు ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్లో గ్లౌస్ అనేటివి వింటర్ గ్లౌస్ ఉన్నా కానీ పనిచేయవు అనమాట. సో కరెంట్లీ ఇప్పుడు నా కెమెరా యాక్సెసరీస్ అన్నీ ప్యాక్ అయిపోయినాయి. నెక్స్ట్ థింగ్ నా బట్టలు, నా రైడింగ్ యాక్సెసరీస్ అండ్ ది మెయిన్ థింగ్ హెల్మెట్స్ ఇవన్నీ ప్యాక్ చేసి ఇవన్నీ మనతో పాటు తీసుకెళ్తున్నప్పుడు ఆర్గనైజ్డ్గా ఉండాలి.
ఫ్లైట్లో వెళ్తున్నాం కాబట్టి ఫ్లైట్లో ఈజీగా పెట్టడానికి ఉండేలాగా ఆర్గనైజ్ చేసుకోవాలి. పదండి బట్టలు ప్యాక్ చేసేద్దాం. సో మనకు కావాల్సిన రైడింగ్ గేర్ ఇవన్నీ నా పెద్ద సూట్ కేసులో పెడుతున్నా. మనకి ఈరోజు ఫ్లైట్ అయితే ఉందో దానిలో మనం 25 kg లగేజ్ తీసుకెళ్ళొచ్చు. సో ఇప్పుడు మన ముందున్న పెద్ద టాస్క్ ఏంటంటే మన డ్రోన్ ఒకవేళ మన ఫ్లైట్లో తీసుకెళ్ళాలనుకుంటే ఈ డ్రోన్ ఉంటుంది కదా, సో ఈ డ్రోన్ని మనం చెక్ ఇన్ లగేజ్ వేయాలి. అండ్ ఈ డ్రోన్తో పాటు ఏవైతే బ్యాటరీస్ ఇంకా రిమోట్ కంట్రోల్ ఉంటుంది కదా, దీనిలో కూడా బ్యాటరీస్ ఉంటాయి. అంటే ఇది కూడా బ్యాటరీతో నడుస్తే దీని లోపల బ్యాటరీ ఉంటుంది. సో ఈ బ్యాటరీని మనం చెక్ ఇన్ లేలేం, మనతో పాటు ఏదైతే హ్యాండ్ లగేజ్ ఉంటుందో దానిలో తీసుకెళ్ళాలి. సో ఈ డ్రోన్ని చాలా సేఫ్గా దీనిలో పెట్టాలి. అండ్ దీనిపైన మనం ఒక స్టిక్కర్ వేయాలి, ఫ్రెజైల్ అని చెప్పి. ఫ్రెజైల్ అని స్టిక్కర్ వేపిస్తే ఎయిర్పోర్ట్ వాళ్ళు దీన్ని చాలా స్మూత్గా హ్యాండిల్ చేస్తారు. బ్యాగ్ కూడా లాస్ట్కి వస్తుంది అండ్ ఎత్తేయరు అనమాట ఫస్ట్లీ. సో ఇట్లాంటి ఐటమ్స్ ఏమైనా ఉంటే ఫ్రెజైల్ స్టిక్కర్ వేయడం అస్సలు మర్చిపోకండి. సో డ్రోన్తో పాటు ఇంకేమైనా మిగతా ఐటమ్స్ పెట్టి ఈ బ్యాగ్ని గట్టిగా ప్యాక్ చేసి దీని లోపల పెడదాం. బట్టలన్నీ కూడా దీనిలో పెట్టేస్తే ప్యాకింగ్ అయిపోతుంది. 2 హెల్మెట్లు, 2 బ్రీఫ్ కేసులు సరిపోతాయి. సరేదా ఆల్రైట్. సో మొత్తం అంతా ప్యాకింగ్ అయిపోయింది. నా బట్టలు, శ్వేత బట్టలు, మా రైడింగ్ గేర్స్, మాకు కావాల్సిన డాక్యుమెంట్స్, మెడిసిన్స్, ఇంకేమైనా టాయిలెటరీస్ కానీ బ్రషెస్ కానీ అక్కడ దొరకని ఐటమ్స్ అక్కడికి వెళ్ళి మళ్ళీ మనం హడావుడిగా కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా అన్ని ఐటమ్స్ దీంట్లో ప్యాక్ చేసినాం. దీంట్లో డ్రోన్ కూడా ఉంది బై ద వే నాది. అండ్ మనకి ఇప్పుడు మిగిలినవి ఇంకో ఈ పెద్ద రైడింగ్ బూట్స్ అండ్ నా కెమెరా యాక్సెసరీస్ అన్నీ అక్కడే ఉన్నాయి. కెమెరా యాక్సెసరీస్ అంటే డ్రోన్వి బ్యాటరీస్ కానీ, డ్రోన్ది రిమోట్ కానీ, మన DSLR కెమెరా ఇప్పుడు ఏదైతే రికార్డ్ చేస్తున్నారో అది, అండ్ మన కొత్త MacBook Pro 14 inchesది అది సెట్ చేయాలి. స్పేస్ ఏమో ఇంతే ఉంది. ఒకసారి స్పేస్ చూపెట్టు. సో ఈ స్పేస్లో ఇప్పుడు ఈ షూస్ పెట్టాలా, ఈ షూస్ వేసుకోవాలా అన్నది నాకు అర్థమవుతలేదు. ఇప్పుడు ఇవి రైడింగ్ బూట్స్ నేను అక్కడ యూజ్ చేసేటివి, రైడ్ చేయకపోతే క్యాజువల్గా వేసుకోవడానికి యూజ్ చేసే షూస్ ఇవి. దీనిదే జుగాడ్ చేయడానికి ట్రై చేస్తున్నా, ఇవి ఎలా పెట్టాలి దాంట్లో అన్నది. సో ఇవన్నీ ఇంకా కెమెరా దీనిలో పెట్టేద్దాం. బేసిక్గా ఈరోజు వ్లాగ్ నా కొత్త ల్యాప్టాప్ గురించి అండ్ లదాఖ్ ప్యాకింగ్ గురించి. సో నెక్స్ట్ వ్లాగ్లో చూడండి మేము లదాఖ్ ఎలా రీచ్ అయినాం ఏందన్నది. సో ఇక్కడ దాకా వీడియో నచ్చితే ఏం చేయాలి తెలుసు కదా, తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే రైడ్ విత్ విజయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అద్భుతమైన వీడియోలు రాబోతున్నాయి, మొత్తం అంతా అడ్వెంచర్ రైడింగ్ వీడియోస్ రాబోతున్నాయి. సో స్టే ట్యూన్ గైస్. ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా బాయ్, జై హింద్.